సికింద్రాబాద్ బీసీ రిజర్వేషన్కు 42% చట్టబద్ధత కల్పించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రిజర్వేషన్ల తేలాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అసెంబ్లీలో బిల్లు ఆమోదించి చేతులు దులుపుకున్న ప్రభుత్వంపై ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందే కేసీఆర్ ప్రభుత్వం బిల్లును కేంద్రానికి పంపింది. పార్టీల వారీగా రిజర్వేషన్లను అంగీకరించము అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రిజర్వేషన్ పెంపు కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న బీసీ వర్గాలు చట్టబద్ధత వచ్చే వరకు ఎన్నికలు నిలపాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మాంకాళి జాతర బోనాల సందర్భంగా మాంకాళి టెంపుల్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల బస్తీలు కానీ ఈరోజు విజిట్ చేసినటువంటి బడ్డిమెట్టు కానివ్వండి, సెకండ్ బజార్ ప్రాంతం కానివ్వండి, మారుతి వీధి, మరి అదేవిధంగా రాజేశ్వరం థియేటర్, సజన్లాల్ స్ట్రీట్, ఇక్కడ ఏంటంటే స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే కొన్ని రోడ్లు కావచ్చు, సివరేజ్ కావచ్చు, స్టాప్ వాటర్ కావచ్చు, ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని విజిట్ చేయడం జరిగింది. అధికారులు కూడా వీలైనంత తొందరలో శాంక్షన్ చేసి ఆ సమస్యల పరిష్కారం చేపట్టడం జరుగుతుంది. బోనాల సందర్భంగా నిన్న కూడా మీరు చూశారు, ఆల్రెడీ స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు, భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతోనే ప్రమాణాలు చేపట్టాలి. రెండోది లోకల్ బాడీ ఎలక్షన్ ఆల్రెడీ కోర్టులో హైకోర్టు జడ్జిమెంట్ ఇవాళ ఉన్నట్టు, అదేవిధంగా మన క్యాబినెట్లో కూడా ఏదో సూచాయంగా మాట్లాడింది. బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ 42% అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. పార్టీల పరంగా మేము 42% ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నది. ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మాత్రంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి మా చేతులు దొరుకుతుంటే కుదరదు అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన సేమ్ అదే జరుగుతుంది. మొన్న సీఎం గారు తీర్మానం చేసి పంపించిన దానికంటే ముందు కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు. అట్లా కాదు, మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఆపేసి ఇది అఫీషియల్గా రిజర్వేషన్ అయిన తర్వాతనే మేమేమో అడకెత్తునేటోళ్ళం కాదు. అంతేగాని పార్టీల పరంగా ఇస్తాం, దాంట్లో ఇస్తాం అట్లా కుదరదు. మీరు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు అఫీషియల్గా దానికి చట్టబద్ధత ఉండాలి, పార్లమెంట్లో పెట్టి మరి దానికి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ పోండి. అప్పటి వరకు మీరు ఇట్లా తొందరపడి మేము పార్టీల పరంగా టికెట్ ఇస్తామనుకుంటే తప్పకుండా బీసీ సమాజం మేము పొంది చేస్తాం.